రంగారెడ్డి జిల్లా నందిగామ ప్రాంతంలో మైక్రోసాఫ్ట్ చైర్మన్ సత్య నాదెళ్ల 25 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. స్టాంప్ డ్యూటీ చెల్లించిన తర్వాత ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ ఏడాది సెప్టెంబర్లో దీనికి సంబంధించిన లావాదేవీలు జరిగాయి. హైదరాబాద్లో డేటా సెంటర్ వ్యాపారాన్ని విస్తరించాలని చాన్నాళ్ల కిందటే మైక్రోసాఫ్ట్ ప్లాన్ చేసింది. ఈ క్రమంలో ప్రస్తుతం హైదరాబాద్లో పర్యటిస్తున్నారు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల. కాసేపటి క్రితమే సత్య నాదెళ్ల ఇంటికి వెళ్లారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డితో సత్య నాదెళ్ల భేటీ కావడం ఇదే తొలిసారి. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకున్నాం. మా కరెస్పాండెంట్ రవి ఉన్నారు. రవి, నందిగామ ప్రాంతంలో మైక్రోసాఫ్ట్ చైర్మన్ సత్య నాదెళ్ల 25 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు మనకు సమాచారం అందుతూ ఉంది. అలాగే సీఎం రేవంత్ రెడ్డి సత్య నాదెళ్ల ఇంటికి వెళ్లారు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి రవి? రఫీ, మైక్రోసాఫ్ట్ సీఈఓ ఇప్పటికే భారత్ పర్యటనలో ఉన్నారు. తను భారత్కి ఎప్పుడు విజిట్ చేసినా సరే హైదరాబాద్కు ఖచ్చితంగా వస్తారు. సో హైదరాబాద్ వచ్చినటువంటి సత్య నాదెళ్లతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ప్రస్తుతం సత్య నాదెళ్ల ఇంటికి సీఎం రేవంత్తో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్, అదేవిధంగా ఐటీ మంత్రి శ్రీధర్ బాబు కూడా చేరుకున్నారు. వారితో పాటు సీఎస్ కూడా ఇక్కడికి చేరుకున్నారు. వీళ్ళ భేటీ కొనసాగి దాదాపు 10 నిమిషాలుగా వస్తుంది. అయితే ఇప్పటికే మైక్రోసాఫ్ట్ తెలంగాణలో పలు చోట్ల పెట్టుబడులు పెట్టింది. డేటా సెంటర్లను మొత్తం 6 డేటా సెంటర్లను ఏర్పాటు చేయడానికి 32,000 కోట్ల రూపాయలతో పెట్టుబడులు పెట్టింది. దీనికోసం అటు మేకగూడలో 22 ఎకరాలు, షాద్నగర్లో 41 ఎకరాలు, చందన్పల్లిలో 52 ఎకరాలు, అదేవిధంగా నందిగామలో ఒక 25 ఎకరాలను ల్యాండ్ బ్యాంక్ కూడా సేకరించింది. ఇప్పటికీ డేటా సెంటర్ల పనులన్నీ కూడా 70% పూర్తయిపోయాయి. ఇవన్నీ కనుక పనులు పూర్తయిపోతే అటు డేటా సెక్యూరిటీ కానీ లేకపోతే క్లౌడ్ సొల్యూషన్ రంగాల్లో భారత్ అగ్రగామిగా కూడా ఉండబోతుంది. సో దీంతో మరిన్ని పెట్టుబడులు పెట్టాలి అని చెప్పి సీఎం రేవంత్ సత్య నాదెళ్లను కోరే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణ ఐటీ ఇండస్ట్రీలో నెంబర్ 1 పొజిషన్లో ఉంది. అటు పూణే కానీ లేకపోతే బెంగళూరు కూడా తలదన్నే స్థితిలో ఐటీ ఉంది. అటు ఎక్స్పోర్ట్స్ కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఐటీ కంపెనీస్, ఐటీ దిగ్గజ కంపెనీలన్నీ కూడా హైదరాబాద్ కేంద్రంగా రన్ అవుతున్నాయి. వాళ్ళ R&D సెంటర్లు కూడా కొన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేశాయి. కాబట్టి మైక్రోసాఫ్ట్ సంబంధించి ఇప్పటికే 32,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పనులు పెట్టి ఆ డేటా సెంటర్ల వర్క్స్ కూడా ఇప్పటికే 70% దాకా పూర్తి వచ్చాయి. కాబట్టి మరిన్ని పెట్టుబడులు పెట్టాలి, తెలంగాణకు ఖ్యాతి తీసుకొని రావాలి. ఒక తెలుగువాడిగా మైక్రోసాఫ్ట్ సీఈఓగా ఉండేందుకు ఒక గర్వకారణంగా ఉండడమే కాకుండా అటు తెలంగాణకు కూడా తన వంతు కృషి చేస్తూ పెట్టుబడులు పెట్టాలి అని చెప్పి సీఎం రేవంత్ కోరే అవకాశం కనిపిస్తుంది. ప్రభుత్వం మారిన తర్వాత అంటే కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోకి వచ్చిన తర్వాత సత్య నాదెళ్లతో భేటీ అవడం కూడా ఇదే మొదటిసారి. అటు దిద్దుల శ్రీధర్ బాబు కానీ లేకపోతే సీఎం రేవంత్ కూడా ఇటీవలే అసెంబ్లీలో మాట్లాడుతూ కూడా చెప్పారు, ఐటీ ఇండస్ట్రీని ఇప్పటికే నెంబర్ 1 స్థానంలో ఉంది. ఐటీ కానీ ఫార్మా కానీ ఇండస్ట్రీలు చాలా డెవలప్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సో పెట్టుబడులు మేము ఆహ్వానిస్తున్నాం అని చెప్పడానికి కూడా మనం చూస్తున్నాం. సో ఇప్పటికే 32,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టినటువంటి మైక్రోసాఫ్ట్ కంపెనీని మరిన్ని పెట్టుబడులు పెట్టే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇప్పటికే R&D సెంటర్లకు కానీ లేకపోతే డేటా సెంటర్లకు సంబంధించినటువంటి పనులు కూడా 70% దాకా పూర్తి అవుతూ వచ్చాయి. ఇప్పటికే రంగారెడ్డి జిల్లాలో పలు చోట్ల ల్యాండ్ బ్యాంక్ను కూడా మైక్రోసాఫ్ట్ సేకరించింది. వీలైతే ఇంకా పెట్టుబడులు పెడతాము అని అనుకుంటే లేకపోతే డేటా సెంటర్లను ఏర్పాటు చేయాలన్నా ఇంకేదైనా వాళ్ళు విస్తరణ కోసం మైక్రోసాఫ్ట్ విస్తరణ కోసం ఏమైనా ల్యాండ్ బ్యాంక్ను తెలంగాణ ప్రభుత్వం నుంచి కేటాయిస్తాం, మీరు పెట్టుబడులు పెట్టాలి అని చెప్పి సత్య నాదెళ్లను ఆహ్వానించే అవకాశం కూడా కనిపిస్తోంది. రఫీ, ఎస్ రవి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగే క్లౌడ్ కంప్యూటింగ్లో మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు పెడతామని ఎప్పటి నుంచో చెప్తూ ఉంది. వాటిని హైదరాబాద్లో పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి కోరే అవకాశం ఉన్నట్టు మనకు సమాచారం అందుతూ ఉంది. దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? ముఖ్యంగా ఇప్పటికే మనం ఇందాక చెప్పినట్లుగా డేటా సెంటర్ల పనులు 70% దాకా పూర్తవుతూ వచ్చాయి. కాబట్టి ఇంకా ఏఐలో కూడా మరిన్ని పెట్టుబడులు పెట్టాలి. ఇప్పుడు అంతా ఐటీ ఇండస్ట్రీలో నడుస్తుంది. మేజర్గా ఏఐ పైనే ఫోకస్ చేస్తూ ఉన్నారు. అటు రిక్రూట్మెంట్స్ కానీ లేకపోతే ఏదే ప్రధానంగా ఉంది ఐటీ ఇండస్ట్రీలో. సో ఏఐకి సంబంధించి వీళ్ళు ఏదైనా విస్తరణ కార్యక్రమాలు ఉన్నా, విస్తరణ కోసం ఏదైనా ఏర్పాటు చేయాలనుకున్నా కూడా దానిలో పెట్టుబడులకు కూడా ఆహ్వానించే అవకాశం కనిపిస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే ఐటీ దిగ్గజ కంపెనీలన్నీ కూడా హైదరాబాద్ కేంద్రంగా రన్ అవుతూ వచ్చాయి. కొన్ని కంపెనీస్కి సంబంధించి ఇప్పటికే R&D సెంటర్లు కూడా హైదరాబాద్లో ఏర్పాటై ఉన్నాయి.
సో వీటికి సంబంధించి మైక్రోసాఫ్ట్ సంబంధించి కూడా ఇంకేమైనా విస్తరణ చేయాలనుకున్నా, లేకపోతే ఏఐకి సంబంధించి ప్రధానంగా పెట్టుబడులు కూడా పెట్టాలని ప్రభుత్వం కూడా ఆహ్వానిస్తుంది. కాబట్టి ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ లాంటి ఒక దిగ్గజ కంపెనీలు ఏఐలో వాళ్ళు కూడా పెట్టుబడులు పెడితే మరిన్ని ఇతర కంపెనీలు లేకపోతే విదేశీ కంపెనీలు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. ఒక తెలంగాణ ఒక ఐకానిక్గా మారుతుంది ఏఐలో కూడా. కాబట్టి మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలు పెట్టుబడులు పెట్టి ఇక్కడ ఏఐ సెంటర్లను ఏదైనా ఏర్పాటు చేస్తే మిగతా కంపెనీస్ కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. వీటికి డైరెక్ట్గా ఐటీ కంపెనీస్ కాకుండా నాన్ ఐటీ కంపెనీస్ కానీ, లేకపోతే ప్రత్యక్షంగా ఇటు పరోక్షంగా కూడా మరికొన్ని కంపెనీలు హార్డ్వేర్కి సంబంధించినటువంటి కంపెనీస్ కూడా పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద కంపెనీ నుంచి ముందుగా పెట్టుబడులు ఆహ్వానించి ఒక సెంటర్ను కానీ, లేకపోతే ఇక్కడ విస్తరణ పనులు కానీ చేపడితే దీని ఆధారంగా చేసుకొని మరిన్ని కంపెనీలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ భేటీలో ప్రధానంగా అదే చర్చించే అవకాశం ఉంది. ఇలాంటి దిగ్గజ కంపెనీలు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడితే నేరుగా కానీ, లేకపోతే ఇతర విదేశాలకు సంబంధించినటువంటి కంపెనీస్ కూడా పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుంది. సో ఈ రోజు ప్రధానంగా హైదరాబాద్కు వచ్చినటువంటి మైక్రోసాఫ్ట్ సీఈఓను అటు సీఎం రేవంత్ కానీ, అదేవిధంగా ఐటీ మంత్రి శ్రీధర్ బాబు భేటీ వెనుక ఇదే ప్రధాన అంశంగా కనిపిస్తుంది. రఫీ. ఎస్ రవి, మైక్రోసాఫ్ట్కి అమెరికా తర్వాత అతిపెద్ద క్యాంపస్ హైదరాబాద్లోనే ఉంది. సో ఇంకా ఏమేమి అంశాలు చర్చించే అవకాశం ఉంది, అలాగే వీరి భేటీ ఎప్పటి వరకు ఉండే అవకాశం ఉందంటారు? రైట్, రంగారెడ్డి జిల్లా నందిగామ ప్రాంతంలో మైక్రోసాఫ్ట్ చైర్మన్ సత్య నాదెళ్ల 25 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. స్టాంప్ డ్యూటీ చెల్లించిన తర్వాత ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ ఏడాది సెప్టెంబర్లో దీనికి సంబంధించిన లావాదేవీలు కూడా జరిగాయి. హైదరాబాద్లో డేటా సెంటర్ వ్యాపారాన్ని విస్తరించాలని చాన్నాళ్ల కిందటే మైక్రోసాఫ్ట్ ప్లాన్ చేసింది. ఈ క్రమంలో ప్రస్తుతం హైదరాబాద్లో పర్యటిస్తూ ఉన్నారు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల. కాసేపటి క్రితమే సత్య నాదెళ్ల ఇంటికి వెళ్లారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. వీరి భేటీ ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డితో సత్య నాదెళ్ల భేటీ కావడం ఇదే తొలిసారి. ఇప్పటికే మైక్రోసాఫ్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగే క్లౌడ్ కంప్యూటింగ్లో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. ఆ పెట్టుబడులు తెలంగాణలో పెట్టాల్సిందిగా రేవంత్ రెడ్డి సత్య నాదెళ్లను కోరే అవకాశం ఉంది. సార్